దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరి ముందు నిలబడి మరొకసారి ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క వాక్యం పంచుకోవడం ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను చూస్తున్నాను. మన నార్త్ స్టేట్లో వాక్యాన్ని బోధించాను. అప్పుడు సౌండ్ రాజు గారు నన్ను కొడాలి నాని పరిచయం చేశారు. అది ఈరోజు కొడాలి జోబులు పరిచయం చేస్తున్నారు. కొడాలి నానికి నాకు ఏ సంబంధం లేదండి. నా దేవుడి మీద చేస్తాను. మరి నేను ఇట్లా మరి వాయిస్ వస్తానని చెప్పి జస్ట్ అయ్యగారికి ఫోన్ చేస్తానని చెప్పినప్పుడు ఎంతో ప్రేమతో తప్పనిసరి మా సంఘంలో మీరు వాక్యం చెప్తే రండి అని చెప్పేసరి మరి దయసరులు సోసాలు రాజు గారు అలాగే దయసరులు రావు మరి వేరే వర్జీనియా గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని మరి నా ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి నాకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ పెద్దలు నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలియజేస్తున్నాను. మీరందరూ చాలా సీరియస్ చూస్తున్నారు. మీరందరూ కూడా చాలా ఎందుకంటే మీరు కూడా మరి దేవుని సందర్భంగా వచ్చి మాట్లాడడానికి ఇష్టపడినందుకు ప్రత్యేక పాస్టర్ చెరువు గారు ఉన్నారు. వారు కూడా ఒక స్పీకర్ సంఘంలో ఒక స్పీకర్ వచ్చారు. అయితే నేను వచ్చారని తెలిసి వాక్యం వినియోగుతారని వారు రావచ్చారు. వారికి నాయకులు తెలియజేస్తున్నాను. నేను ఇంతకు మీకు పరిచయం చేసిన రీతిగానే మరి నేను నా భార్య అలాగే మాకు దేవుడు ఐదుగురు పాపలు ఇచ్చాడు. మా కుటుంబం మీరు ప్రార్థన చేయండి. నేను గడిచిన గురువారం నుంచి ఉన్నాను. శుక్రవారం ఒక 5 కాంగ్రిగేషన్స్లో మాట్లాడడం జరిగింది. నేను వెళ్తున్న 2 మరి కాంగ్రిగేషన్స్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అలాగే ఫాహిలో మాట్లాడి అక్కడి నుంచి నేను మళ్ళీ తిరిగి నేను ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాను. నా ప్రయాణాల కోసం దయచేసి మీరు ప్రార్థించండి. అలాగే చెప్పినట్టుగానే మరి జీవితంలో జర్మనీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. దేవుడి యూరోప్ అనేకమైనటువంటి దేశాలని మనకు కలుగుతున్నారు. స్వీడన్ దేశం ఒకటి మరి ఇటీవల కాలంలో కలిసింది. దేవుడు చెప్పిన జార్జియా అది కూడా మనకి కలవబోతా ఉంది. మరి నెదర్లాండ్స్ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా ఇంకా కలవలేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించాను. వాళ్ళ దేవుడు చెప్పినట్టే మార్చి ఏప్రిల్లో స్వీడన్, జార్జియా, నెదర్లాండ్స్ ఈ యొక్క ప్రాంతాలను కూడా వెళ్ళి మరి వారికి దేవుని వాక్యాన్ని అందిస్తూ అలాగే జీవితం యొక్క పరిచయ దర్శనాన్ని వారికి ఇంపార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిజినెస్ ఉంది, అలాగే పార్ట్ టైం జాబ్ ఉంది, మరి ఫుల్ టైం మినిస్ట్రీ. సో దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని నేను మనం చేస్తున్నాను. కొంచెం మైక్ రీసౌండ్ వస్తున్నాడు నాకు, లేదంటే ఇది సరే పనిచేయలేదు. నేను ఎక్కడి నుంచో వస్తున్నాను అన్నమాట. ఫీడ్బ్యాక్ కొంచెం పెంచండి, ఎందుకంటే అక్కడి నుంచి పడుతున్నాను. దయచేసి ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్రీస్తునాథుడైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుంచి ప్రభు మనకి ఈరోజు ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఇంత వాక్యం చదువుకున్నాం. యాకోబు లేచి తన కుమారులను, నేను ఆదికాండము 31వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకును తరువేటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పట్టణంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహ దేవతలను గురించి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించండి. ఎందుకంటే నీ సహాయం లేకుండా నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేము కనుక మీరే మాతో మాట్లాడి మా అందరి యొక్క హృదయానికి కావాల్సిన వర్తమానం అందించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాకోబు యొక్క జీవితాన్ని గురించి మనందరికీ తెలుసు. నేను కొంచెం యాకోబు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడిన తర్వాత అసలు మన మెయిన్ టాపిక్ ఈరోజు రాహేలు యొక్క జీవితం. సో ఇంట్రడక్షన్గా కొంతసేపు నేను యాకోబు యొక్క జీవితాన్ని గురించి చెప్పి ఆ తర్వాత నేను రాహేలు యొక్క జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు అనగానే మనందరికీ గుర్తొస్తుంది ఏంటంటే మోసగాడు అని గుర్తొస్తుంది.
మరి యాకోబు యొక్క జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఆయన చాలా మోసాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి మరి ఆ జ్యేష్ఠత్వాన్ని దొంగిలించడమే కానివ్వండి, తండ్రి దగ్గర అబద్ధం చెప్పడమే కానివ్వండి, ఏసావుకి మరి కోపము రేపటము, అన్యాయం చేయటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తే చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే పరిష్కరించలేని విషయాలు చాలా తన యొక్క గతంలో ఉన్నాయి. ఎంతసేపు ఏంటంటే తప్పించుకోవడం, పారిపోవడం, అంతేకాని నిలబడి పరిష్కరించుకుందాం, క్షమాపణ కోరుకుందాం, లేకపోతే ఎదురుపడి మాట్లాడదాం అనేటువంటి విధానం కాదు. అయితే దేవుడి బిడ్డలుగా మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎప్పుడైనా తెలియకో తెలుసో మన ద్వారా ఏదైనా తప్పు దొరికినప్పుడు ఎదురుపడి మనము మరి దాన్ని పరిష్కరించుకుంటే అది మన వెనకాల రాకుండా ఉంటుంది. ఒకవేళ దాని నుంచి తప్పించుకుని మనం పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ అన్రిజర్వ్డ్ పాస్ట్ ఏదైతే ఉన్నదో, పరిష్కరింపబడినటువంటి గతం ఏదైతే ఉన్నదో, ఆ గతము ఎప్పటికీ మనం వెనబడుతూనే ఉన్నది. అది మనం పరిష్కరించే వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది మన వెంటే ఉంటుంది అని చెప్పడానికి యాకోబు యొక్క జీవితమే మనకి సాదృశ్యంగా కనబడుతుంది. అనుకున్నాడు, తల్లి మాట విన్నాడు. ఏమనుకున్నాడంటే ఇక్కడి నుంచి పారిపోయి మాగా దగ్గరికి వెళ్ళిపోతే ఇది మర్చిపోతాడే అనుకున్నాడు. ఏసావు మర్చిపోతాడే అనుకున్నాడు. ఈ పాపం ఎంతటితో కట్టబడిపోద్ది అనుకున్నాడు. ఇక దీని నుంచి నేను బయట పడినట్టే అనుకున్నాడు. కానీ పడలా. ఇక్కడ కప్పిపుచ్చి జనాలు కళ్ళు కప్పి తప్పించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, దేవుడు తనతో మరి దారిలో మాట్లాడాడు. నువ్వు యాకోబు అన్నాడు, నన్ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చి ప్రాణం ఉంచితే నేను ఇక్కడ దేవాలయం కట్టాలన్నాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. చివరికి మరి సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు, తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర. అక్కడి నుంచి బయలుదేరి సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. దాన్ని అదనాలు పద్దనరాం అని చెప్పినటువంటి వారు. పద్దన్ ఆరాం. ఆరాం అంటే సిరియా. పాతకాలంలో ఆరాం అంటే సిరియా. అందుకనే సిరియా వెళ్ళి వచ్చినటువంటి యూదులు అరామిక్ మాట్లాడేవారు. అంటే సిరియాతో కలిసిపోయినటువంటి యోధ భాష అన్నది అరామిక్. సో పద్దనరాం వెళ్ళిపోయి అక్కడ లాభం దగ్గర ఇక నివసించాడు 20 సంవత్సరాలు. అంటే సగం తన యూత్ అంతా దాదాపుగా ఖర్చు పెట్టేశాడు. తన బిడ్డలకు బహుశా టీనేజర్గా ఉండి ఉండవచ్చు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు ఏంటి తన యొక్క గోల్ అంటే ఒక భార్యను సంపాదించుకోవాలి. లాభాన్ యొక్క ఇంట్లో తనకి నచ్చినటువంటి ఒక అమ్మాయిని ఆమెను సంపాదించుకోవాలి. 7 సంవత్సరాలు మరి చాలా కష్టపడి చాకరీ చేశాడు. చాకరీ చేసిన తర్వాత రెండో అమ్మాయిని ప్రేమించాడు. ఈయన మరి మరి చూసినట్లయితే మామగారి యొక్క దయ వలన మొదటి అమ్మాయి ఇచ్చాడు. ఈయన ప్రేమించిన అమ్మాయిని కాకుండా మామగారు ఏం చేశాడంటే నీకు ఒక్కరిని కాదు ఇద్దరు ఇస్తానని చెప్పేసి ఇద్దరిచ్చాడు. ఒకరితోనే ఈరోజు నా అవస్థలు పడుతున్నారు కదండి. ఒక భార్యతోనే నా అవస్థలు పడుతున్నారు జనాలు. మరి అలాంటిది ఇద్దరు భార్యను పెట్టుకుని యాకోబు మరి ఉన్నాడంటే చూడండి ఎంత ఓర్పు కావాలి, ఎంత కష్టం, ఎంత మరి ఆ గొడవలు ఆ మధ్యలో మరి క్రీస్తుని దేవుడు పెట్టారా. సరే, మొత్తానికి లేయాలు చేసుకున్న తర్వాత ఇదేంటి ఇలా చేస్తావు మామగారు అని చెప్పంటే, సరే ఇంకొక 7 ఏళ్ళు చేస్తే నీకు 7 ఏళ్ళు చేస్తానని నువ్వు వాగ్దానం చేస్తే నేను రాహేలు పెట్టి ఇస్తానంటే చేస్తానని ట్రీట్మెంట్ అగ్రిమెంట్ చేశాడు. వెంటనే రాహేలు కూడా ఇచ్చేశాడు. మళ్ళీ 7 ఏళ్ళు రాహేలు కోసం మరి అక్కడ ఆయన చాకరీ చేయడం జరిగింది. 14 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు కూడా యాకోబు మరి వాళ్ళిద్దరిని పెట్టుకుని మరి పిల్లలు కట్టు మరి వాళ్ళిద్దరు పెట్టుకుని ఆయన 20 సంవత్సరాలు పద్దనరాంలోనే గడిచిపోయింది. వయసు అయిపోతా ఉంది. ఇదే జీవితం అనుకుంటున్నాడు. అయితే తృప్తి అయితే లేదు. ఆశీర్వాదంగా కనబడుతుంది కానీ ఆశీర్వాదంగా అనిపించడం లేదు. ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఈ పై దీవెనలు చూసి మనం ఏమనుకుంటామంటే ఇవే ఆశీర్వాదాలు అనుకుంటాం. గొర్రెలు, ఎడ్లు అవన్నీ కనబడుతున్నాయి. దాసదాసులు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉంటారు. మళ్ళా ఆ యొక్క
నిజమైన ఆశీర్వాదము నాకు లేదు. ఆమేన్. స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఆశీర్వాదం ఎప్పుడైతే నీ జీవితంలో వస్తుందో నీ హృదయంలో తృప్తి కలుగుతుంది, నీ అంతరంగంలో తృప్తి కలుగుతుంది, నీ యొక్క ఆత్మలో ఆయన తృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆత్మలో తృప్తి లేనంత కాలము నీకు మెర్సిడెస్ బెంజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద కంపెనీ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఈ లోకంలో అన్ని సదుపాయాలు నీకు ఉండొచ్చు, కానీ నీ ఆత్మలో ఆ తృప్తి అనేటువంటిది లేకపోతే ఆశీర్వాదం లేనట్లే. పై ఆశీర్వాదాలు చూసుకుని, మెటీరియల్ బ్లెస్సింగ్స్ చూసుకుని యాకోబు తృప్తి పడిపోతున్నాడు. అయితే అక్కడ కూడా పరిస్థితులు మారిపోయినాయి. మామగారి దగ్గర ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉన్నట్ల మామగారు, ఎందుకంటే మరి యాకోబు యొక్క జీతము నీకు చాలు పడవ ఉన్నటువంటి గొర్రెలు ఇస్తానంటే అన్ని చాలు పడవ ఉన్న పిల్లలైపోతున్నాయి. ఆ విధంగా దేవుడు ఏం చేశారంటే మరి లాభాని యొక్క ఆస్తిని నిదానంగా ఏం చేశారంటే యాకోబు వైపునకు ఇచ్చేశాడు. ఇది చూసేసరికి మరి లాభానికి మరి కొంచెం అనుమానం వచ్చింది. వీడు అసలు ఏడు లేకుండా వచ్చాడు, కాళ్ళు చేతులకు వస్తే నేను పెడితే తిన్నాడు, ఇప్పుడు చూస్తే నాకంటే ఎక్కువ ఆస్తి తనకు అయిపోతుంది, ఏదో మొత్తానికి తేడా జరుగుతుంది అన్నట్టుగా అనుకుంటున్నాడు. అలాగే లాభానికి కొడుకులు కూడా, నాన్నగారు ఏంటి అసలు ఎక్కడో తీసుకొచ్చి పెట్టావు, ఏదో మరి ఏదో తింటాడు ఉంటాడు అని చెప్పి పిల్లలు ఇచ్చావు, మరి ఇప్పుడు చూడండి ఆయన పెద్ద సామ్రాజ్యం అయిపోతున్నాడు, ఇక మనకేముందో రేపు రేపు అనేటువంటి పరిస్థితి యాకోబుకు అర్థమైపోయింది. ఈ మాట ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు యాకోబుకు అర్థమైపోయింది. ఇంతలోనే దేవుని యొక్క మరి నడిపింపు యాకోబుకు కలుగుతుంది. నీవు లేచి తిరిగి నీ తండ్రి దేశానికి వెళ్ళిపో, నీవు లేచి తిరిగి నీ తండ్రి దేశానికి వెళ్ళిపో అనేసరికల్లా ఒకసారి గుండె గుబేలం ఉంది. ఎందుకంటే అక్కడ ఒక అన్రిజాల్వ్డ్ ఇష్యూ పెట్టుకుని వచ్చాడు, అక్కడ పరిష్కరించినటువంటి ఒక సమస్య ఎదురుపెట్టి వచ్చాడు వాడు. దాని ముందు పరిష్కరించుకోవాలి. అక్కడ వెళ్ళాడు అంటే ముందు ఏ సార్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఆ పరిష్కరించినటువంటి ఆ పాపము ఎలా పరిష్కరించుకోవాలనేటువంటిది దాని ముందు సమాధానం సంపాదించాలి. సరే ఏదైతే ఏముంది ఇక్కడ ఉంటుంది అంటే అక్కడికే వెళ్ళిపోయి నాన్న కాళ్ళ మీద పడిపోతే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఇక తనకి భార్య చెప్పాడు, అమ్మాయి దేవుడు తిరిగి నా దేశానికి వెళ్ళిపోమంటున్నాడు అంటే అని చెప్తే పాప మంచోళ్ళు ఇద్దరు వాళ్ళు మాట్లాడితే మాకేముంది, ఇక అక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. దేవుడి దృష్టి పెట్టి చెప్పచ్చు, అంత మంచిగా వెళ్ళే భార్య ఉంటే నాకు ఎంత సంతోషం కదా. రమ్మని కానీ అబ్రాహాము రమ్మని కానీ శారా ఏం చేసింది, చక్కగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను. అంత మంచి భార్యలు ఉన్నారు, ఉంటారు నేను కాదన్నాను. నా భార్య నేను ఎక్కడికి వెళ్తున్నా దేవుడు అని అంటే చాలు. ఇద్దరు భార్యలు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాను, వెళ్ళిపోదాం. అయితే అక్కడ అన్రిజాల్వ్డ్ ఇష్యూ ఉంది. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో, కనాన్ దేశంలో అన్రిజాల్వ్డ్ ఇష్యూ పెట్టుకుని వచ్చాడు. ఇక్కడ ఇంకొక అన్రిజాల్వ్డ్ ఇష్యూ తను క్రియేట్ చేసుకుంటున్నాడు. మరి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు మామగారితో కూర్చొని చెప్పాలా, ఏమండి 20 సంవత్సరాలు మీరు నన్ను పోషించారు, మీ ఇద్దరు కూతురు నాకు ఇచ్చారు, మీ ద్వారా నాకు ఇంత మంచి సంపద వచ్చింది, ఇంత మరి ఆస్తిపాస్తులే కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మరి వీళ్ళందరూ మీ ద్వారా వచ్చారు, చాలా థ్యాంక్స్, కానీ నేను ఉండలేను, వెళ్ళిపోతున్నానని చెప్పాలా? చెప్పాలి కదా, న్యాయం కాదు, చెప్పాలి కదా. మామగారు సొంత మామగారు, ఇద్దరు పిల్లలు ఇచ్చినటువంటి మామగారు అండి, అన్యుడైతే మాత్రం ఏంటి. కానీ యాకోబు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే లాభాను గొర్రె వచ్చి కత్తిరించుకోవడానికి కొంచెం ఒక 3 days ప్రయాణం చేసి వెళ్ళాడో ఇదే మంచి సమయం అనుకుని అక్కడ పారిపోయిన అనుకోండి కదా, అది మనం తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడుతున్నాడు. పారిపోతున్నాడు మళ్ళీ లాభం దగ్గర నుంచి. అరే ఎన్నిసార్లు పారిపోతారండి మనుషులు? ఎక్కడికి పారిపోగలం మనం? నీ యొక్క కనుదృష్టి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? ఆకాశం వెళ్తే అక్కడ నీవు ఉన్నావు, సముద్ర భూదిగంతంలో వెళ్తే అక్కడ నీవు ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన కనుదృష్టి మార్చి, ఆయన కనుదృష్టి నుంచి కప్పబడి
క్రీస్తును ప్రేమైనటువంటి యాకోబు మళ్ళా అక్కడ పారిపోతున్నాడు. సరే మొత్తం వెళ్ళిపోదామని అన్ని సర్దేసుకున్నాడు, ఒంటి మీద ఎక్కించాడు. అన్ని ఎక్కించేసరికల్లా ఇంతలోనే మరి యాకోబు యొక్క చిన్న భార్య, ఆయన బహుగా ప్రేమించినటువంటి ఆ రాహేలు గారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను కానీ మా దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని తన యొక్క తండ్రి యొక్క గృహ దేవతలు విగ్రహాలను దొంగిలించి ఆ మూట వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, యాకోబుకి ఏంటి సమస్యలు? మొట్టమొదటిగా అక్కడ ఒక సమస్య, ఏది? ఇశ్రాయేలు దేశం ఒక సమస్య, అది ఇంకా క్లియర్ అవ్వాలి. దాని నుంచి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి కొంతకాలం బాగా ఉంది కానీ ఇక్కడ కూడా పరిస్థితులన్నీ కూడా అతలాకుతం అయిపోతున్నాయి. ఇక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పారిపోతున్నాడు. ఆ విధంగా యాకోబు మరి 3 దినాలంతా ప్రయాణం చేసేసి వెళ్ళిపోయాడు. గిలాదు వైపునకు తన ముఖం చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంతలోనే లాభానికి ఎవరో చెప్పారు, ఏంటంటే, అయ్యా ఇదిగో నీ యొక్క అల్లుడి గారు 20 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి అల్లుడి గారు నీ పిల్లల్ని, నీ మనవల్ని, నీ మనవరాల్ని నీ ఆస్తి మొత్తం చేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడని చెప్పేసి అనేసరి కదా. అరే ఇదేంటి అని తన బంధువులు వేసుకుని పెద్ద సైన్యాన్ని వేసుకుని లాభాను ఇక యాకోబుని 7 దినాలు ప్రయాణం చేసి చివరికి యాకోబుని గిలాదు కొండ మీద కలుసుకుంటాడు. కలుసుకుని ఏంటి ఇలా చేస్తున్నాను, ఇక పిచ్చి పట్టిందా, నువ్వు వెళ్ళిపోతున్నానని చెప్పి అంటే వెళ్ళిపోతాను అని చెప్పి మా ఇంటి మీద మా ఆశకి మా తండ్రి మీద వెళ్ళిపోతాను అంటే నిన్ను డ్రమ్స్ తోటి చక్కగా మేళ తాళాలతోటి నేను ఎంతో చక్కగా సాగనిపోయాను కదా, పిచ్చి పట్టిందా నీకు, ఎలా చేస్తున్నానండి, పారిపోయానండి అసలు నా పిల్లలు చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతానట్టుగా నువ్వు తీసుకెళ్ళిపోతానండి అని చెప్పేసి అన్నాడు. సరిగా అయితే లాభాన్ని ఏమి చేయకుండా దేవుడు ముందుగా లాభాన్ని హెచ్చరించాడు. యాకోబుతో నువ్వు మంచి కానీ చెడు కానీ చెప్పవద్దు, అతను నా కుమారుడు. అందుకని లాభాన్ని కూడా ఏమి చేయలేపాడు. ఇది అంతా అయిపోయిన తర్వాత లాభాన్ని అంటాడు, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, బాగా ఉంది, నా దేవతలను తీసుకెళ్ళావు, నా ఇంట్లో ఉన్నటువంటి దేవతలను దొంగిలించండి. అది యాకోబు తెలియదు. రాహేలు గారు చేసిన ఘనకార్యము యాకోబుకి తెలియదు. క్రీస్తును ప్రేమైనటువంటి దేవుని గారు చాలాసార్లు ఇది ఒక కుటుంబ చరిత్ర, ఇది ఒక కుటుంబ వ్యవస్థ. చాలాసార్లు కుటుంబంలో కూడా మరి భర్త చేసే పనులు భార్యకి తెలియదు, భార్య చేసే పనులు భర్తకి తెలియదు. మరి చాలా సీక్రెట్స్ ఉంటా ఉంటాయి. మన సీక్రెట్స్ మనకి మన దేవుడికే తెలుసు కానీ చివరికి మన స్పౌస్ కూడా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అది మానవుడి జీవితం. యాకోబుకి తెలియకుండా రాహేలు ఆ యొక్క గృహ దేవతలను, ఆ విగ్రహాలని ఆమె దాచుకుంది. ఏంటి అంత అవసరం ఏంటి? అదేమో బంగారమా, అదేమో వెండా, లేకపోతే అదేమో ఇతరా, లేకపోతే దానిలో ఏదైనా సరే మరి వాడు సంపాదించుకున్నటువంటి ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకు ఆమె దొంగిలిందంటే ఆమె ఆ దేశాన్ని విడిచిపెడుతుందే కానీ ఆ దేశం యొక్క దేవతలను ఆమె విడిచిపెట్టాల. ఆ దేవుళ్ళు, ఆ దేవతలు మీద ఆమెకున్నటువంటి విశ్వాసం అనేటువంటిది పోవట్ల. సరే మీ ఇంటికి వెళ్దాం, నువ్వు ఎక్కడ తీసుకెళ్తానికి వస్తాను, ఓకే, కానీ నా గతాన్ని నేను తెచ్చుకుంటాను. యాకోబేమో ఆయన గతాన్ని ఆయన పరిష్కరించలేదు. ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటంటే రాహేలు తన యొక్క గతము విడిచిపెట్టినప్పుడు కంప్లీట్గా విడిచిపెట్టేయాలి, ఆ దేశాన్ని విడిచిపెట్టాలి, ఆ దేవతను విడిచిపెట్టాలి, ఆ యొక్క మరి అన్యాక్రాంతమైనటువంటివన్నీ ఇక్కడ విడిచిపెట్టేసేసి వదిలేసి వచ్చి చాలా బాగుండేది. రాహేలు చాలా దీవించబడేది. కానీ ఆమె దేశాన్ని విడిచిపెడుతుందే కానీ ఆమె ఆ దేశంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాలు, ఆ యొక్క దేవతల్ని ఆమె విడిచిపెట్టడం లేదు. క్రీస్తును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశంలో మనం చూసినట్లయితే మరి విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుంటాం వీళ్ళేంటి ఇట్లా విగ్రహారాధన చేస్తున్నారు, ఈ విగ్రహంలో ఏముంది అది ఇదని చెప్పేసి కొంచెం మనం చులకనగా తోలనాడి మాట్లాడుతూ ఉంటాం. అయితే వాస్తవానికి చెప్పాలి అంటే మానవుడి యొక్క తపన తన హృదయంలో ఏంటంటే దేవుడిని నేను చూడాలి, దేవుడిని నేను చూడాలి. పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మానవుని హృదయంలో ఆ తపన ఉంటుంది. దేవుడు
అర్థం చేసుకుంటే మనకు చాలా అర్థమవుతుంది. మన యొక్క దేశంలో మరి దైవుని కొరకైనటువంటి అన్వేషణ చేసేటువంటి వాళ్ళు మరి ఇప్పుడు కాదండి, దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి వేదాలు ఉన్నాయి, మన హిందూ వేదాలు. అవే పురాతనమైనటువంటి మరి స్క్రిప్చర్స్ అన్నమాట. అప్పటి నుంచి కూడా వాళ్ళు వెతుకుతున్నారు దేవుడి కోసం, వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు మాకు కావాలి. ఎలా ఉంటాడు దేవుడు? మన సృష్టికర్త ఎలా ఉంటాడు? ఆయన మేము చూడాలి, ఆయన మేము పొందాలి, ఆయన మేము కలుసుకోవాలి. ఆ తపన మరి ఆయన అసంతృప్తి హృదయంలో ఆయన కలుసుకునే దాకా మాకు తృప్తి దొరకదు. అందుకని మునులు, ఋషీశ్వరులు వీరందరూ కూడా వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోయి తిండి లేకుండా ఏమి లేకుండా తపస్సు చేసి జీవితం అంతా అక్కడ గడిపేస్తారు. అది వాళ్ళ ఆశ. అందుకని విగ్రహానికి మనిషి ఈజీగా మరి అట్రాక్ట్ అయిపోతాడు. ఎందుకంటే దేవుడు కనపడుతున్నాడు అనుకుంటారు. అది ఏం చేయలేదని తెలిసినప్పటికీ కూడా అది మన చేతులతో మనం చేసుకున్నటువంటిది, మనం ఎక్కడ పెడితే అక్కడ ఉండేటువంటిది అని అంత లాజిక్ అంతా కూడా తెలిసినప్పటికీ కూడా మనిషి నాకు దేవుడు కనపడుతున్నాడు కదా చాలు అనేటువంటి విధానంలో ఉంటాడు. రాహేలు కూడా అలాగే మరి తన యొక్క విగ్రహాలు, తన తండ్రి యొక్క దేవతలను తీసుకుని ఆమె వెళ్ళారు. సరే యాకోబు ఇంకా రాహేలు రాలేదు. సరే యాకోబు మొత్తానికి అక్కడ సంధి చేసుకున్నారు గిలాదు పర్వతం మీద. సంధి చేసుకున్న తర్వాత గుట్ట మరి వేసి నువ్వు ఇక్కడి నుంచి ఇది దాని నా దగ్గరికి వచ్చి నాకేం హాని చేయకూడదు, నీవు ఇది దాని నా దగ్గరికి వచ్చి నాకేం హాని చేయకూడదు. ఒక నిబంధన చేస్తున్నారు. లాభం వెళ్ళిపోయాడు. యాకోబు మరి ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి మొట్టమొదటిగా చూస్తే యాకోబు 2 నదులు దాటాడు. మొట్టమొదటి నది మనం చూసినట్లయితే 31వ అధ్యాయంలో 21వ వచనం చదువుకున్నాం. అతడు తనకు కలిగినంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను. యాకోబు మొట్టమొదటిగా దాటినటువంటి నది అదేంటంటే యూఫ్రటీస్ నది. సిరియాకి ఇశ్రాయేలు దేశానికి మధ్యలో ఉన్నటువంటి నది, బోర్డర్. సో అతను మొట్టమొదటిగా యూఫ్రటీస్ నది దాటాడు. అంటే శరీరంగా సిరియా యొక్క మరి భూభాగాన్ని వదిలిపెట్టేశాడు. ఫిజికల్ గా తన ఆ సిరియా దేశాన్ని విడిచిపెట్టేశాడు. ఇశ్రాయేలు దేశంలోనికి ఎంటర్ అయ్యాడు. దాటిపోయాను కదా అనుకున్నాడు, నది దాటేశాను కదా. మరి మామగారికి చేసినటువంటి ఆ యొక్క కీడు, ఆ మోసం ఏదైతుందో అది కూడా మరి దాటేశాను అనుకున్నాడు. కానీ మామగారు రానే వచ్చాడు. అది ఏమి వదిలిపెట్టాలి, అది రిజాల్వ్ చేసుకున్నాక వదిలిపెట్టాలి. మామగారితో రిజాల్వ్ అయిపోయిన ఇష్యూ. అయితే ఇప్పుడు దేవుడితో రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ ఒకటి ఉంది, తర్వాత అన్నతో రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ కూడా ఒకటి ఉంది. ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతంగా తను దేవుడితో, ఎందుకంటే తను దేవుడి పాపం చేశాడు కనుక వ్యక్తిగతంగా దేవుడితో సరి చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. తర్వాత శారీరకంగా మనుషులతో అంటే అన్నతో సరి చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. క్రీస్తు ప్రేమైనటువంటి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యూఫ్రటీస్ నది దాటం కానీ యోగోకు దాకా రాము. యూఫ్రటీస్ నది అంటే ఫిజికల్ గా ఉంది. ఓకే, నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముతున్నాను, దేవుని సన్నిధిలో వెళ్తున్నాను. బట్ వాట్ అబౌట్ ద పాస్ట్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్? నీ గతంలో నువ్వు కొంతమందికి అన్యాయం చేసావు, నీ ద్వారా కొన్ని కుటుంబాలు మరి పాడైపోయినాయి. దాని విషయంలో మరి నువ్వు దేవుడితో క్షమాపణ కోరుకున్నావా? తర్వాత మరి మనుషులతో కూడా నువ్వు సమాధాన పడ్డావా? అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అని పెట్టుకుని పరిష్కారం కానిటువంటి ఆ యొక్క గతాన్ని పెట్టుకుని నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా ఇవన్నీ కూడా నీకు ఒక బంధకాలు లావుగానే ఉంటాయి. అవి పరిష్కరించేదాకా పాపం అనేటువంటిది మనం వదిలిపెట్టదండి. తప్పించుకోవచ్చు కొంతకాలం, కళ్ళు కప్పవచ్చు కొంతకాలం, పారిపోవచ్చు కొంతకాలం. అయినా సరే అది రిజాల్వ్ అయ్యేదాకా కూడా ఆ పాపం అనేటువంటిది మనం వదలదు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు సిరియా దేశంలో అక్కడికి వస్తుంది, మళ్ళా తిరిగి నువ్వు ఇశ్రాయేలు దేశంలో అక్కడికి వస్తుంది, యోగోకు దగ్గరికి అక్కడికి వస్తుంది,
గిలాది వెళ్ళు అక్కడికి వస్తుంది. అందుకని మరి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి ఏమైనా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయా, దేవుడికి మనకి మధ్యలో మరి సరి చేసుకోవాల్సిన విషయాలు మనం ఇంకా సరి చేసుకోకుండా అది చూసుకోవాలి. రెండవదిగా మనుషులతో మనం సరి చేసుకోవాల్సినటువంటి ఏమైనా ఉన్నాయా, అవి కూడా సరి చేసుకోవాలి. సో యాకోబు యూఫ్రటీస్ దాటేశాడు, సిరియా దేశం భూభాగం నుంచి బయటకు వచ్చేసాడు. అయినా సరే తన పాపం తను వదిలిపెట్టాల. సరే మామూలుగా వచ్చాడు, ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. గిలాదు పర్వతం మీద అది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు దేవుడితో సమాధానం పడాలి. ఇక ప్రయాణం చేసి 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 ఒక్కొక్క దేవుడి దగ్గర దాకా వచ్చాడు. నేను ఇజ్రాయెల్ చూడడానికి టూర్స్ తీసుకెళ్తుంటాను. తర్వాత టర్కీ, గ్రీస్ ఈ ప్రాంతాలను బిబ్లికల్ ప్లేస్ టూర్స్ తీసుకెళ్తుంటాను. మేము జోర్డాన్ వెళ్ళినప్పుడు ఆ ఒక్కొక్క దేవుడి దగ్గర తీసుకెళ్తాం. ఎక్కడైతే యాకోబు దేవుడితో పెరుగులాడాడో అక్కడ తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తాం. వాళ్ళకి మాలో వచ్చే ద్వారా ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఒక ఈ బిబ్లికల్ టూర్స్లో మరి బిబ్లికల్ ప్లేసెస్ మెయిన్ మేము ఈ వాక్యం అనేటువంటి స్థలాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అది ఎంతో మరి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఒకప్పుడు యాకోబు ఇదే రేవు దగ్గర మరి దేవుడితో పెరుగులాడాడు. సో మనందరికి తెలిసినటువంటి స్టోరీ. ఎప్పుడైతే యాకోబు వస్తున్నాడో వెంటనే ఏసావుగా విషయం తెలుస్తుంది. ఆయన 400 మందిని మరి తీసుకొని యాకోబుని చంపేయడానికి వస్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడు యాకోబు తన యొక్క మరి సంపదను 2 గుంపులుగా చేసి ఒకవేళ గుంపుని చంపేస్తే అప్పుడు కొంత కోపం కలిగితే తర్వాత గుంపునైనా సరే అతను బ్రతికిస్తాడు, ఆ తర్వాత నన్ను బ్రతికిస్తాడు అని చాలా చాలా ఆశలు పెట్టుకుని యాకోబు మరి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. వేరే దిక్కు లేదు, వెనక్కడానికి లేదు. ఎందుకంటే అక్కడ రాళ్ళు కొట్టేశాడు. ఇక నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పేశాడు. అయిపోయింది. సో ముందుకే చావైనా మరి బ్రతకైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కొక్క రేవు దగ్గర యాకోబు దేవుడితో పెళ్ళాడవలసి వచ్చింది. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరి పోరాటం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కుటుంబంగా మనం కలిసి ఉండొచ్చు. రాహేలు ఉంది, లేయా ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ మన పాపం విషయంలో మనం డీల్ చేసినప్పుడు మనం ఏకాంతంగా దేవునితో డీల్ చేయాల్సిందే. మన పాపాలను ఇంకొకరు ఎవరు కూడా పరిష్కరించలేరు. ఎవరు కూడా మన యొక్క మరి మనం దేవుడితో క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు మన తల్లిదండ్రులే కానీ, మన భార్య కానీ, మన భర్తే కానీ, మన పిల్లలే కానీ ఎవరు చేయలేరు. నీవు దేవుడు ఎదుర్కోవాల్సిందే. ఎంతకాలం నువ్వు పారిపోయినా సరే ఒకనొక దినాన ఒక్కొక్క రేవు ఎదురు రావాలి. అక్కడ దేవుని ఎదుర్కోవాలి. ఆయన దగ్గర ఆశీర్వదించబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యాకోబు ఆశీర్వాదం కనబడలేదు. మరి ఇదంతా ఆశీర్వాదం కాదంటే మనుషుల మీద అంతా ఆశీర్వాదమే, కానీ యాకోబు మీద ఆశీర్వాదం కాదు. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుడు ఈ లోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఎన్నైనప్పటికీ కూడా అవి ఈ లోకం వరకే పరిమితము. అవి నిజమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీ పాపం నుండి నీవు విముక్తి పొందినప్పుడు, దేవుని మీద నీ పాపం విషయంలో నువ్వు క్లియర్ చేస్తున్నావు. ఆ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేస్తున్నప్పుడే అప్పుడే నిజమైన ఆశీర్వాదం నీలోకి వచ్చినట్టు. అందుకని యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. దేవుని పెరుగులాడేటువంటి అనుభవం కావాలి. అలా పెరుగులాడేటువంటి అనుభవం కావాలి. క్రీస్తు ప్రేమైన దేవుడు దానికి పెనుయేలు పేరు పెట్టాడు. పెనుయేలు దుర్గం మరి ఇక్కడ ఉంది మనకి కదండి. ప్రార్థన చేసే పెనుయేలు దుర్గం. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. అది 2 పదాలు, హిబ్రూ పదాల యొక్క మరి కలయిక. పనీం ప్లస్ ఏల్. పనీం అంటే ముఖము అని అర్థం హిబ్రూలో. ఏల్ అంటే దేవుడు. దాన్ని కలిపితే పెనుయేలు అవుతుంది. అంటే దేవుని ముఖము అని అర్థం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ విధంగా యాకోబు అక్కడ దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం పొందుకున్నాడు. ధైర్యం వచ్చేసింది. ఇక వెళ్ళిపోతున్నాడు ముందుకి. క్రీస్తు ప్రేమైన దేవుని మరి అక్కడ మామ దగ్గర అమృతసాలు గిలాదులో క్లియర్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చాడు. యెహోవా దగ్గరికి వచ్చేసేసి మరి దేవునితో క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు కూడా అతను క్లియర్ చేసుకున్నాడు. చేసుకుని
నేను ముందుకు వెళ్తూ ఉంటే అన్నతో క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. సరే ఏదైతే ఏమైంది అనుకున్నాడు. అనుకుని నేను దేవుని ఆశీర్వాదం పొందుకున్నాను కదా, దేవుడు నా పేరు కూడా మార్చేశాడు కదా, ఇశ్రాయేలు పేరు పెట్టాడు కదా, సరే వెళ్దాం, ఏం జరుగుతుంది అనుకుని వెళ్తే అప్పుడు దాకా చంపేద్దాం అని అనుకుని వచ్చినటువంటి ఆ ఏశావు పరుగు పరుగున వచ్చేసి తమ్ముడు యొక్క మెడలో పడి ముద్దు పెట్టుకుని ఆడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో విషయాలు సరి చేసుకుంటావో మనుషులతో ఈజీగా సెట్ అయిపోతుంది. ముందు దేవుడితో సరి చేసుకోకుండా మనుషులతో సరి చేసుకోవడానికి ట్రై చేస్తే అలా తేలిగ్గా సాగవాలి. ముందు దేవుడితో మన ఇష్యూస్ క్లియర్ చేసుకుంటే, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటే మనుషులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు వాళ్ళ మనసును మార్చేస్తారు. సరే ఏదో చేస్తారు, ఏదో అవతారం చేశారు, అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మారారు కదా అని వాళ్ళు చక్కగా మనం ప్రేమించడం మొదలు పెడతారు. చంపడానికి వచ్చినటువంటి వాడు ఒక ప్రేమించుకున్నాడు, అంత బాగుంది. అయిపోయింది. ఇక్కడ ఏశావుతో కూడా తన యొక్క ఇష్యూ రిసాల్వ్ అయిపోయింది. చక్కగా సంతోషంగా ఇక బయలుదేరి వెళ్తాడు. అయితే ఇంకొకటి ఉంది, అన్రిజాల్వ్డ్ ఇష్యూ. అది రాహేలు ఉంది. మరి కుటుంబం కదా, మరి నేను ఒక్కనే సరి చేసుకుంటే కాదు, మరి నా భార్య మరి భార్యలో ఉన్నాయి కూడా నా మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక శరీరంలో ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఇంకొకరి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. యాకోబు చక్కగా రిజాల్వ్ చేసుకున్నాడు తన యొక్క విషయాలను కూడా. వండర్ఫుల్, దేవుని స్తోత్రం. కానీ ఇంటిలో విగ్రహాలు ఉన్నాయి, తనకి తెలియదు ఆ విషయం. పాపం రాహేలు దాసేస్తుంది. దేవుడు బిడ్డారా, మరి ఆ విధంగా రాహేలు దాన్ని దాచుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటా ఉంది. మరి ఈ ప్రాణం అంతలో కూడా చాలా జాగ్రత్త, ఎవరు కష్టపడకుండా మోడలు వేసి, మరి ఎందుకంటే ఆ విగ్రహాలు విగ్రహం ఎక్కువ. అబ్రహామేమో విగ్రహారాధన చేసుకునేటువంటి వాడు బయట రాని వచ్చేసారు, వదిలేసి అన్ని వదిలేసి వచ్చేసేసి చక్కగా దేవుని ఆశీర్వాదం పొందితే ఈమె అక్కడి నుంచి విగ్రహాలు తెచ్చుకుంటున్నాడు. అయితే మరి ఆ యొక్క అన్రిజాల్వ్డ్ ఇష్యూ పరిష్కరించినటువంటి ఒక విషయం యాకోబు యొక్క ఒంటి నుంచి పోయింది, కానీ యాకోబు యొక్క ఇంటిలో ఉంది. కనుక మనం తెలుసుకోవాల్సింది అంటే ఒక్కోసారి మనం క్లియర్గా ఉంటాం, కానీ మన ఇంట్లో ఏదో విగ్రహాలు ఉన్నాయి. మన ఇంటిలో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అని ఉంటే అవి కూడా మనం ఎదగడానికి ముందుకు నడవలేదు, అవి కూడా క్లియర్ చేసుకోవాలి. ఆ గులాలో మరి లాభం అంటున్నాడు, నువ్వు ఎందుకు నా విగ్రహాన్ని నువ్వు తీసుకెళ్ళావు? సరే నువ్వు వెళ్ళిపోయావు, నా యొక్క దేవుడు నువ్వు ఎట్లా దొంగతనం చేసుకుని వెళ్తావు అని చెప్పంటే యాకోబు అన్నాడు, నేను ఆనాడు పని ఏమీ చేయలేదు, కావాలంటే వెతుక్కో, మా గుడారాన్ని కూడా వెతుక్కో, నేను ఆనాడు పని చేయలేదు అన్నాడే. కానీ ఏమా రాహేలు, నువ్వేమన్నా మీ నాన్నగారి యొక్క విగ్రహాలు తెచ్చుకున్నావా? లేదా నువ్వేమన్నా మీ నాన్నగారి విగ్రహాలు తెచ్చేయండి, మీ నాన్నగారి కంపెనీ చేస్తున్నారు, ఏమన్నా తెచ్చుకున్నావా అని అడిగి ఒకవేళ అక్కడ రిజాల్వ్ చేసుకుంటే ఎలా ఉండదు మనకి తెలియదు. కానీ అడగకుండా యాకోబు ఏంటంటే, నేను నడదు, కావాలంటే చూసుకో అని ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటే, ఎవరి దగ్గరైతే నీ యొక్క దేవుళ్ళు కనపడతారు, ఎవరి దగ్గరైతే నీ విగ్రహాలు అక్కడ చదివించిన సమయంలో చదివించిన తర్వాత చదవండి, స్టోరీ చాలా బాగుంటుంది. ఎవరి దగ్గరైతే ఈ విగ్రహాలు కనపడతాయో, నీ దేవుళ్ళు నీ దేవత విగ్రహాలు కనపడతాయో వారు నిశ్చయంగా చావుతారు అన్నాడు కదా. ఎవరి దగ్గర కనపడితే వారు నిశ్చయంగా చావవలెను, చేస్తారంటే అన్నాడు. అంటే యాకోబు తెలియకుండానే రాహేలుని శపిస్తున్నాడు. తెలియదు యాకోబుకి రాహేలు కూడా తెలుసుంటే ఆ మాట అనేవాడు కదా. కొన్ని సందర్భాల్లో మనం తెలియక మనం పలికేటువంటి శాపనార్థాలు మన పిల్లల మీద పనిచేస్తాయి, మన భార్య మీద పనిచేస్తాయి, మన భర్తల మీద పనిచేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వచనం పలకడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ మరి శాపవచనాలు మన కుటుంబస్తులను మనం పలకూడదని. ఎందుకంటే ఒక్కోసారి దేవుడు ఆమె అన్నాడా, అది వాళ్ళ జీవితం నిజంగానే జరిగిపోతుంది. మాకు తెలియదు యాకోబుకి.
ఎందుకంటే ఈ లోకానికి అవి సాధన. మనం ఈ లోకంలో పోరాడి ఏదో గెలుద్దాం అనుకుంటే అదేమంత అయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే వాడి జనాభా ఎక్కుంటారు, వాడి పవర్ ఎక్కుంటుంది. ఇటీవల కాలంలో మీకు అందరికీ మరి తెలిసినటువంటి విషయమే, మరి ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి చాలా పెద్ద రెవల్యూషన్ చేశారు మన క్రైస్తవులు. ఏం చేయగలిగారు? సింపుల్గా బోర్డుతో తీసేసినట్టు తీస్తారు కోర్టు. ఎవరేం చేయరు, ఎందుకంటే వాడి రాజ్యం ఉంది. వాడి రాజ్యంలో వాడి అధికారంలో మనము ఉంటున్నాము. అలాంటి ఒక పౌరుషాలు పౌరుషాన్ని ఆత్మలో ప్రార్థనలో పౌరుషం అప్పుడు ఆధ్యాత్మికంగా అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు ఈ లోకంలో పౌరుషానికి పోతే ఇలాంటి పరిస్థితులే. యాకోబు అంటున్నాడు ఏంటంటే, ఎవరి దగ్గరైతే ఈ విగ్రహాలు కనబడతాయో వాడు చావాల్సిందే అనేసి ఒక శాపం పెట్టేశాడు రాహేలు. ఆ శాపాన్ని నెరవేరుతుందని తర్వాత చెప్తాను మీకు. ఇక రాహేలు దగ్గరికి వస్తే సమయం వాడు అయిపోయింది కాబట్టి నేను త్వరగా కొన్ని విషయాలు రాహేలు విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, సరే రాహేలు మరి మనం చూసినట్లయితే షీ క్యారీడ్ ద పాస్ట్, తన యొక్క గతాన్ని ఆమె క్యారీ చేస్తుంది. ఫిజికల్గా ఆమె తన దేశాన్ని విడిచిపెట్టింది, కానీ మనసులో ఆమెకి ఇంకా సిరియా దేవుళ్ళందరూ కూడా మనసులోనే ఉన్నారు. ఇదే ప్రాబ్లం మన ఇస్రాయల్లో కూడా మనం చూస్తాం. ఫిజికల్గా వాళ్ళు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టారే, కానీ ఐగుప్తు వాళ్ళ హృదయాల్లో ఉండిపోయింది. ఐగుప్తు వాళ్ళ హృదయాలు మాటికి దాన్ని వచ్చేస్తాం. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటేస్తారు కదా, ఇక మరి అలాంటి ఛాన్స్ లేదు. మాటికి దాన్ని అక్కడే బాగుంది, అక్కడే మోసం తినేవాళ్ళు, అక్కడే రెండు చుట్టూ కూర్చునేవాళ్ళు. మరి అక్కడ తన్నింది గుర్తురాలా, తన్నుతున్నారు గుర్తురాలా, అది గుర్తురాదు, ఇది గుర్తు వస్తుంది. ఇదిగో మరి అనేక సార్లు మనం రక్షించబడ్డామని చెప్పేసి ఇదిగో లోకాన్ని విడిచిపెట్టామని మనం వస్తున్నాం, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడుతున్నాం అని అంటున్నాము, కానీ ఆ లోకం మనలో లేకుండా మనం చూసుకుంటామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. రాహేలు తన దేశాన్ని విడిచిపెట్టింది, కానీ తన దేశము తన హృదయం నుంచి బయటకు పోలేదు. మనం చూసినట్లయితే మరి ఆమె తన యొక్క విషయాలు తన యొక్క పాపాన్ని రిజాల్వ్ చేసుకోగానే ఆమె బయలుదేరి వచ్చేసింది. మరి ఆ యొక్క ఐడల్స్, తన యొక్క విగ్రహాలను తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే రాహేలు కూడా తన వ్యక్తిగత జీవితంలో చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంది. ఏంటి స్ట్రగుల్ అంటే ఫెయిత్ అండ్ ఫియర్, ఈ రెండింటి మధ్య స్ట్రగుల్ అన్నమాట. ఒక పక్కన విశ్వాసం, నా భర్త దేవుడిని నేను వెంబడించాలి అనేటువంటి ఒక విశ్వాసం. ఇంకో పక్కనేమో అమ్మో మా దేవుడు మొదలు పెట్టేస్తే నాకేమవుతుందో. సో ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు కూడా కావాలి, రెండు కావాలి అనే విధానంలో రాహేలు నడుస్తూ ఉంటుంది. ఇది కుదరదు. అయితే మనం దేవుడిని వెంబడించాలి, లేకపోతే ఈ లోకాన్ని వెంబడించాలి. కానీ అది కొంచెం ఇది కొంచెం వెంబడిస్తానంటే అది సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. నువ్వు దానిలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు, అభివృద్ధిని, జయాన్ని నువ్వు చూడలేవు. సో రాహేలు ఈ రెండు, నా భర్త దేవుడు కావాలి, ఆ దేశం కావాలి, మళ్ళా నా తండ్రి యొక్క దేవతలు కూడా నాకు కావాలి. ఈ స్ట్రగుల్తో ఆమె లోపల బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం వదిలిపెట్టడానికి ఇష్టపడతాం, కానీ సగమే వదిలిపెట్టడానికి ఇష్టపడతాం. దేర్ ఇస్ నథింగ్ లైక్ అ హాఫ్ ట్రూత్. హాఫ్ ట్రూత్ అనేది ఏమంటుంది? అయితే ట్రూత్ లేదంటే లై. అదైతే హాఫ్ ట్రూత్ హాఫ్ లై, ఈ రెండు కూడా కలవు. సత్యము అబద్ధం అంటే సత్యము సగం అబద్ధం, ఈ రెండు కూడా కలవడానికి వీలు. కానీ మనం కాంప్రమైజ్ చేయడానికి ఒక్కసారి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రీస్తుని ప్రియమైనటువంటి మరి ఆమె సైలెంట్ కాంప్రమైజెస్ మనం చూస్తున్నాం. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం దేవుడి కోసం బతుకున్నాం, కానీ ఈ ఒక చిన్న అబద్ధానికి మనం బతుకుతామా? ఈ ఒక చిన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అయితేనే మనకి ఏదో మన దేవుడితో కనెక్షన్ పోగొట్టుకుంటామా అని అనుకుంటూ ఉంటాం. సైలెంట్ కాంప్రమైజెస్ మనం లేకుండా మనం చూసుకోవాలి. సరే, ఆఖరిగా మనం చూసినట్లయితే కాన్సిక్వెన్స్. మరి ఆమె అలా చేయడం వల్ల ఆమెకు వచ్చినటువంటి పర్యవసానం ఏంటి అని మనం చూసినట్లయితే she was cursed by her own husband.
తన సొంత భర్త ద్వారా ఆమె శపించబడింది. ఈ యొక్క విగ్రహాలు ఏ ఇంటిలో కనబడతాయో, ఏ గుడారాలు కనబడతాయో, ఏ సామాన్లు కనబడతాయో ఆ వ్యక్తి చావవలెను. దేవుడు ఆమెను అన్నాడు. క్రీస్తు దేవుడా, భర్తమైనటువంటి మనము మన భార్యలను ఆశీర్వచనంతో వాడిని మనం చేయాలి, క్రియేట్ చేయాలి, వాళ్ళని దీవించాలి, మన పిల్లలను మనం దీవించాలి. దరిద్రుడా, చచ్చినోడా, ఈ రకాలైనటువంటి చచ్చినవాడైన దేవుడు ఆమెనంటే ఏమనిపిస్తుంది? మనం ఒకరు భార్యని గౌరవించాలి. భర్తలైనటువంటి వారిని భార్యను గౌరవించి వారిని మరి ఆదరణకరమైనటువంటి మాటలు, ఆశీర్వచనాలు మనం పలకడానికి ఇష్టపడాలి. కానీ శాపవచనాలు మనం పలకడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే ఆ శాపాలు ఒకసారి ఒక్కొక్కనే దేవుడు ఆమెనంటే అది నిజంగా వాళ్ళు బుద్ధిహీనుడు మన పిల్లలను చూసి ఒకవేళ దేవుడు ఆమెనంటే నిజంగానే బుద్ధిహీనుడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, మన దేవుడు మన శక్తి ఉంటుంది, మన మాటలో శక్తి ఉంటుంది. చాలా జాగ్రత్తగా కోపం అనేసాడు యాకోబు, కానీ ఆ శిక్ష నిజంగానే ఆ కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తును ప్రియమైనటువంటి బిడ్డ కనుక మరి దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే యాకోబు యొక్క శాపాన్ని ఆమె కొని తెచ్చుకుంది. ముందు చెప్పేస్తుంటే నేనే చేశాను నా తప్పు అని చెప్పేస్తుంటే ఒకవేళ యాకోబు లాభంగా చెప్పి క్షమించండి, ఇట్లా నాకు తెలియకుండా నా భార్య ఇలా చేసింది, మీ దేవత మీరు తీసుకుని నేర్చుకోండి అని చెప్పేసి అనేవాడు. కానీ చెప్పకుండా దాచిపెట్టి ఏం చేస్తుందంటే లాభం యొక్క యాకోబు యొక్క శాపాన్ని ఆమె తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆమె ఆ దేవతలు తేవడం వల్ల జరిగింది ఏంటంటే ఆ గుంపులో, అంటే లాభం యొక్క గుంపులో, యాకోబు యొక్క గుంపులో అన్రెస్ట్, నెమ్మది. అట్లా పారిపోతున్నాడు, దేవతలు పారిపోతున్నాడంటే వాళ్ళందరూ బతులు ధరించి బయలుదేరారు. లాభం తరఫున ఉన్నటువంటి బంధువులు, ఆ సైన్యం అంతా కూడా వీళ్ళు ఆలోచనలు వేసి వీళ్ళు కథలు ధరించి యుద్ధం వస్తే ఫైట్ చేయడానికి. అన్రెస్ట్. ఎప్పుడైతే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ మనలో ఉంటాయో అన్రెస్ట్ అనేటువంటి మన జీవితాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈరోజు మీకు నెమ్మది ఎందుకు లేదు? మీ కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు? ఎందుకు మరి భార్య భర్తల మధ్యలో నెమ్మది ఉండట్లేదు? గొడవలు ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి? కుటుంబంలో అన్రెస్ట్, వ్యక్తిగత జీవితంలో అన్రెస్ట్, హృదయాంతరంగంలో అన్రెస్ట్. ఎందుకంటే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ లోపల సరి చేయబడినటువంటి విషయాలు లేకపోయి ఆ విగ్రహాలు కొన్ని లోపల ఉన్నాయి. కనుక దాన్ని బట్టి అన్రెస్ట్ అనేటువంటి కూడా మరి వాళ్ళ మధ్య వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇవి చేసిన తప్పు వల్ల వచ్చిందంటే దేవుని ఆశీర్వాదాలు డిలే అయ్యాయి, దేవుని ఆశీర్వాదాలు లేట్ అయిపోయాయి. ఈ విగ్రహాలు లోపలే ఉన్నాయి. యాకోబు వచ్చాడు, అమ్మతో కూడా క్లియర్ అయిపోయింది. కానీ అయినప్పటికీ కూడా యాకోబు యొక్క జీవితంలో ఫైటింగ్ జరుగుతుంది. అంటే ఇంకా పూర్తిగా ఆశీర్వాదం దేవుడు ఆశీర్వించాడు, కానీ ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నాడు. సుక్కోత్ అనేటువంటి ప్లేస్ వచ్చాడు, అక్కడికి వచ్చిన అంతా కూడా అక్కడ కూడా అంత గొడవ. అక్కడ మరి రాజు యొక్క కుమారుడు ఆయన మరి యాకోబు యొక్క కుమారుడు చూచి, దీనాన్ని చూచి బలవంతంగా పట్టుకుపోయి ఆయన దీనాన్ని చెబుతాడు. దీని పొందాడు యెహోవాలో, కానీ ఆ దీని తన జీవితంలో అనుభవించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే విగ్రహాలు ఇంటిలో ఉన్నాయి. దీవెన పొందిన కొన్ని సందర్భాల్లో ఆ దీవెన మనం చేతికించుకోలేకపోతున్నాం. దేవుడు దీవిస్తున్నాడు, కానీ ఆ దీవెన ఇంకా మన చేతుల్లోకి రావట్లేదంటే ఇంకా కొన్ని విగ్రహాలు లోపల దాచిపెట్టబడి ఉన్నాయి. కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, పరిష్కరించబడినటువంటి విషయాలు కొన్ని ఇంకా లోపల ఉన్నాయి. సో ఫస్ట్ కనాను దేశానికి వచ్చేసాడు, దేవుడు చెప్పినటువంటి దేశానికి వచ్చేసాడు. సుక్కోతులో మరి వెంట వేసుకున్నాడు, అక్కడ ఇల్లు వేసుకున్నాడు, అక్కడ ఉంటూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఆ యొక్క రాజు యొక్క కుమారుడు ఆయన షెకెము దీనాన్ని తీసుకొచ్చాడు, చెప్పేస్తాడు ఏంటంటే నీ కుమార్తె నాకు చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మాకేముంది అంటే మేము యూతులు అంటారు. సో అదొక రొచ్చు యాకోబు యొక్క జీవితంలో. ఒకే ఒక కూతురండి, చాలా అందరూ ఆమె చెప్పబడింది. ఎంతలోనే అయిపోయిందా అంటే అయిపోలా.
ఎప్పుడైతే తన కూతురు తన యొక్క సహోదరి చెరపబడిన అన్న అని తెలిసిందో, ఇక షిమ్యోను లేవి వీళ్ళు ఒక రాత్రి కత్తులు ధరించి వెళితే రాజకుమారుని ఆ ఇంట్లో ఎవరు కోరిక వాళ్ళ పురుషులను చంపడం మొదలుపెట్టారు. రక్తపాతం. మరి దేవుడు దీనించాడు కదండి. ఎబ్బోకులో నువ్వు పోరాడి గెలిచేవన్నాడు కదండి. నీ పేరు ఇస్రాయేల్ ఉన్నాడు కదండి. ఆశీర్వదించాడు అన్నాడు కదండి. మరి ఆశీర్వాదం ఇదే ఆశీర్వాదం అంటే కూతురు చెరపబడటం, కుమారుడు మరి నరహంతలుగా మారిపోవడం. ఇప్పుడు యాకోబు భయపడుతున్నాడు. వాళ్ళందరూ మళ్ళా తిరిగి వచ్చి ఆయన మరి ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ తిరిగి వచ్చి నన్ను నా కుటుంబాన్ని కూడా ఈజీగా చంపేస్తారు, ఎందుకంటే మేము చాలా తక్కువ మంది ఉన్నాం అని యాకోబు తన కుమారుడు సార్, మీరు నాకు చాలా భారం పెట్టారు, మీరు నాకు చాలా కీడు చేశారు, కుమారుడు నాకు చాలా వేదన కలిగించారు అని చెప్తున్నారు. క్రిస్టియన్ ప్రియులు కూడా ఆ విధంగా అన్ని ఆశీర్వాదం రావట్లా, డిలే అయిపోతుంది. కారణం ఏంటంటే విగ్రహాలు ఇంకానే ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఇది నా వాక్యం యొక్క మరి అర్థం ఏంటంటే ఇంకా మనలో ఏమైనా విగ్రహాలు ఉంటే వాటిని నమస్కారం చేస్తున్నాం. ఇక 35వ అధ్యాయంలో చూడడానికి సమయం 35వ అధ్యాయంలో వచ్చాక అప్పుడు మళ్ళా దేవుడు యాకోబుని దర్శించాడు. యాకోబుని దర్శించి ఏమన్నాడంటే, నీవు లేచి అక్కడ నా కొరకు మొదలుపెట్టుకున్నాడు, నేను దీవిస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు యాకోబు లేచి తన యొక్క ఇంటినంతా కూడా శుద్ధి చేసి తన భార్యందరూ చెప్తాడు, మీ దగ్గర అశుద్ధమైనటువంటి దేవుడికి ఇచ్చినటువంటి తీసుకురండి అని చెప్పండి. అప్పుడు తీస్తాను లేచాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆమె దాచిపెట్టుకుని ఇప్పుడు తీసేయండి, మనం ఈ మార్గంలో వెళ్తే మనం చేయలేదు. చూడండి ఈ రోజు ఈ వేదన, ఈ బాధలు, ఈ నరాలు, రక్తపాతాలు, పిల్ల చేయకపోయి పాడు చేయడం, ఇవన్నీ సంథింగ్ ఇస్ రాంగ్. నా ఇంట్లో ఏదో తప్పు జరుగుతూ ఉంది, దేవుడి రెస్టారెంట్ ఏదో జరుగుతూ ఉంది, దేవుడు దీవించాడు కానీ ఆ దేవుడు నేను అనుభవించలేకపోతున్నాను. మీ దగ్గర ఏమన్నా మరి అపవిత్రమైనటువంటి ఏమన్నా దేవుడి రెస్టారెంట్ ఉంటే తీసుకువేసేయండి. మనందరం కూడా శుద్ధి చేసుకుని బట్టలు మార్చుకుని స్నానం చేసి ఇదిగో మనం బయటకు వెళ్దాం. అక్కడ నాకు కనిపించినటువంటి నా దేవునికి, నా తల్లి గురించి పాల్గొన్నప్పుడు నాకు కనిపించిన నా దేవునికి నేను బలిపీఠం తీశాను బయట. అప్పుడు రాజు విగ్రహాలు తీసి అది భూమిలో పాతి పెట్టేసేసి వాళ్ళ బయటకు వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి యాకోబు యొక్క జీవితం ఆశీర్వాదంగా మనం చూస్తాం. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి నేను చెప్పాను కదా, శపించాడు యాకోబు అని, శపించాడని చెప్పాను కదా. రాజు చాలా చిన్నపిల్ల, ఆమె చిన్నది చెప్పాలంటే లేయా కంటే చిన్నది, యాకోబు కంటే చిన్నది. అప్పటికి ఆల్రెడీ యోసేపు పుట్టేశాడు, బెన్యామీనుతో నడుపుతూ ఉంటాం. ఎప్పుడైతే వారు ప్రయాణం చేసి హెబ్రోన్ వైపు వెళ్తూ వారు మరి బెత్లెహేము నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇందులోని ఎఫ్రాతా మార్గంలోకి వచ్చేసరికల్లా మరి రాహేలుకి నొప్పులు వచ్చింది. పిల్లోని కావాల్సిన పరిస్థితి, ఆ మంత్రసాని ఆ పిల్లోని కనడానికి హెల్ప్ చేసింది. పిల్లోడు పుట్టాడు. ఇక రాహేలుకి ప్రాణం, పిల్లోడు ఉంటాడమ్మా కానీ నువ్వు చనిపోతావని చెప్పింది మంత్రసాని. పిల్లోడు బతుకుతాడు, నేను ఆడవాళ్ళు బతికిస్తాను కానీ నువ్వు చనిపోతావు అంటే అప్పుడు రాహేలు ఉంటుంది, అతనికి బెనోని అని పేరు పెట్టండి, నా యొక్క దుఃఖ కుమారుడు. ఎందుకంటే దుఃఖం ఆశీర్వాదం కదా, ఆశీర్వాదం కోసం కదా ఈ దేశానికి వచ్చారు. మరి ఆ దేశం వదిలిపెట్టింది ఈ దేవుడు గొప్పడానికి కదా వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ శాపం అంతటి నాకు ఆనాడు యాకోబు చెప్పాడు, ఎవరి దగ్గరైతే ఈ విగ్రహాలు దొరుకుతాయో ఆ వ్యక్తి విషయంగా చాలా చెప్తే చాలా యంగ్ స్టేజ్లో రాహేలు చనిపోతుంది. మరి ఆ యొక్క బెత్లెహేము మార్గంలో ఈరోజు కూడా రాహేలు సమాధిని ఇశ్రాయేలు దేశం వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇంకా నేను అన్వేషాలు ఏమైనా ఇంకా పరిష్కరించగలగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా తప్పించుకుని తిరుగుతున్నావా, మారిపోతున్నావా యాకోబులాగా, లేకపోతే రాజులాగా దాచిపెడుతున్నావా అలాంటి ఏమైనా ఉంటే ఈరోజు మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే అది ఉన్నంత కాలం నువ్వు దేవుడిని జీవిస్తావు కానీ ఆ దేవుని నీలాగా రావు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కుదిరిపోయి బేదలకు వెళ్ళాడు,
బేతేలు అంటే దేవుని ఇల్లు ఎప్పుడైనా వెళ్ళాడు అక్కడి నుంచి యాకోబుని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క నిబంధన యాకోబు నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి మరి 11 మంది సంతానం మరి ఇశ్రాయేలు మరి ఆ ఇశ్రాయేలు గోత్రాలను బట్టి దీవించబడి ఈ రోజు కూడా ఆ ఇశ్రాయేలు గోత్రం దేవుని యొక్క దీవెనను బట్టి మరి ప్రపంచంలోనే మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్టేజ్లో మనం చూస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అలాంటి దీవులు మన పిల్లలు పొందుకోవాలంటే మనలో ఉన్న విగ్రహాలు మనం తీసివేస్తుంటే, రాహేలు మరి దాచుకోకుండా తీసివేస్తుంటే మనం దేవుని యొక్క దీవెన పొందుకోవాలి. దేవుని